యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఏంటంటే టీచర్ ఇది టీఎస్జీ గ్రూప్ వాళ్ళ కొరకు చేసినాము. టీఎస్జీ గ్రూప్ వాళ్ళకి మనం ఎన్నిసార్లు హల్లులు, అచ్చులు, హ్రస్వాలు, దీర్ఘాలు, అల్ప ప్రాణాక్షరాల కాన్సెప్ట్ చెప్తే గుర్తుండదు. కానీ ఈ గేమ్లో ఏంటంటే మనం ఈ కలర్స్ వేరియేషన్ ద్వారా ఇవి రాసాం కాబట్టి ఇందులో ఏంటంటే వాడు పర్ఫార్మర్ గ్రూప్ తోటి ఈ గేమ్ ఆడిపిస్తుంటే ఇందులో కండిషన్ ఒకసారి చెప్పిన అక్షరం మళ్ళీ చెప్పకూడదు. సో వాడు ఏం చేస్తాడంటే వాడి డైస్ వేసినప్పుడు హల్లులు అని వచ్చాయి, హల్లులు చాలా ఉన్నాయి అనుకోండి, దానికి తక్కువ పాయింట్స్ ఇచ్చినాం. మనం తక్కువ ఉన్న అక్షరాలకు ఎక్కువ పాయింట్స్ ఇచ్చాం. అలా ఆడుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే ఓకే వాడికి ఆ కాన్సెప్ట్ అర్థమైపోయినా ఈ మహాప్రాణాక్షరాలు అంటే ఈ పింక్ కలర్స్లో ఉన్న ఈ 10 చెప్తేనే నాకు పాయింట్స్ వస్తాయి అనేసి అలా నేర్చుకుంటూ ఉంటాడు. ఇలా మళ్ళీ ఏంటంటే నా టర్న్ వచ్చినప్పుడే కరెక్ట్ చెప్పడం కాదు, వాడికి ఎదుటోళ్ళ టర్న్లో కూడా వాడు కరెక్ట్ చెప్తే వాడికి అన్ని పాయింట్స్ పోతున్నాయి కదా, రాంగ్ చెప్తే వీడికి తగ్గిపోతాయి పాయింట్స్. కాబట్టి అవతలున్న విద్యార్థి కూడా కరెక్టే చెప్పాలని కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి కూర్చొని ఆడినా టీచర్ అక్కడ లేకపోయినా ఇది ఎక్కడ బయాస్ అవ్వడానికి కానీ పార్షల్గా ఉండడానికి కానీ వీల్లేని గేమ్. అంతేకాకుండా ఇది ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, 2 డైస్లతోటి ఈ గేమ్ ఆడిపిస్తాం. అప్పుడేమవుతుంది, దీర్ఘాలు ఇప్పుడు దీర్ఘాలతో మొదలయ్యే వాక్యం చెప్పడము, తర్వాత పదం పడితే పదం చెప్పడము, ఒకవేళ అక్షరం చెప్తే అక్షరము, ఇలా ఈ గేమ్ను కంటిన్యూ చేస్తూ ఉంటాం. హైయర్ క్లాసెస్కి పోతుంటే మనం ఇంకో డైస్ యూజ్ చేసుకుంటూ ఇంకో న్యూ కాన్సెప్ట్ చెప్పడానికి దీన్ని వాడవచ్చు. ఇందులోనే నేను ఏం చేస్తానంటే ఈ గేమ్లో ఇలా తొందరగా నేర్చుకున్నారని చెప్పేసి మ్యాథ్స్లో కూడా మళ్ళీ సరి బేసిక్, తర్వాత ప్రైమ్ నంబర్స్, బిఫోర్ ఆఫ్టర్ నంబర్స్, ఇలా వాళ్ళంతటా వాళ్ళే, ఇక్కడ టీచర్ ఉండాల్సిన పని లేదు, కరెక్షన్స్ అవుతుంటాయి. అట్ ది సేమ్ టైం అదవచ్చు. అయితే టీచర్కి మరి ఎలా తెలుస్తుంది విద్యార్థికి ఏది వస్తుంది ఏది అవ్వట్లేదు అనే దానికి వాడికి ఇదొక చార్ట్ ఇస్తాము. వాడు ఏంటంటే వాడు ఎక్కడైతే తప్పు చేస్తుండో తప్పులు మాత్రం పెట్టుకోమని, అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఎక్కువ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకొని ఆ కాన్సెప్ట్ ఇంకా బలంగా చెప్పడానికి వీడికి ఇది బాగా చెప్పాల్సి ఉంది అనేది టీచర్కి అర్థమవుతుంది. ఇది మల్టీగ్రేడ్ టీచింగ్కి, తర్వాత టీఎస్జీ గ్రూప్కి, తర్వాత టీచర్ ఫ్రెండ్లీ టీఎల్, తర్వాత ఖర్చు కూడా చాలా తక్కువ. మనకు 2 చార్ట్స్, ఒక కవర్ షీట్ అని